మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. బాడీ ఒకదానికి అలవాటు పడిపోయింది కాబట్టి ఒక్కసారిగా మనం అలా లేదు యూ కెన్ రీప్లేస్ విత్ మోర్ ఫైబర్ రిచ్ ఆప్షన్స్. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి. మీరన్నట్టుగా అందులో కొంచెం ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు రైస్. లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో రైస్ బదులు ఈ కొర్రలు కానీ ఇట్లా కొంచెం పోర్షన్ పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ఒక్కసారిగా రైస్, బిర్యానీ వాటెవర్ ఇట్ ఇస్ దాంతో స్టార్ట్ చేయకుండా ముందు సలాడ్ తినండి, ప్రోటీన్ ఎగ్ తినండి, దెన్ గో విత్ యువర్ కర్రీ రైస్, కొంచెం ప్రోబయోటిక్స్ కోసం కర్డ్ ఆర్ మజ్జిగ వాటెవర్ ఇట్ దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ హౌ వి హావ్ టు ఈట్. కరెక్ట్. సో ఇట్లాంటి ఈ పోర్షన్ కంట్రోల్ లాంటి పాయింట్స్ మనం ఫాలో అవ్వగలిగితే ఇట్ విల్ బి సస్టైనబుల్ మనకి రెగ్యులర్. సో ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి పోర్షన్ కంట్రోల్ చేసుకొని ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని తినడం కాకుండా 200 గ్రామ్స్ చెప్తారా, 100 గ్రామ్స్ చెప్తారా, ఆర్ హౌ మచ్ మీకు అసిడిటీ లెవెల్ వచ్చే వరకు తినాలి అంటారా? హౌ డూ హ్యావ్ టు సే దిస్? ఎందుకంటే ఒక బౌల్ సలాడ్ తిన్న తర్వాత, ఒక ఎగ్ తిన్న తర్వాత డెఫినెట్లీ ఆకలి కొంచెం తగ్గుతుంది. కరెక్ట్. బట్ స్టిల్ లేదు, నేను ఇంత అన్నం తింటేనే సైకలాజికల్ గా నేను హ్యాపీ ఉంటాను, నేను ఫోకస్ చేయగలుగుతాను అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే చాలా మంది చెప్తారు నేను అసలు రైస్ ఒక్క పూట కూడా తినకుండా ఉండలేను. చాలా మంది చెప్తారు ఈ పాయింట్స్. అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు రియలీ లూజ్ వెయిట్ తగ్గించే తినాల్సిందే. దట్ తగ్గించి క్వాలిటీ ఇస్ హౌ మచ్? 100 grams rice, 200 grams rice. What do you have to say about it? సో ఫస్ట్ థింగ్ ప్లేట్ చిన్నది పెట్టుకోండి. ఈవెన్ మీరు స్విగ్గీ వీటిలో ఏదైనా ఆర్డర్ చేసినా డైరెక్ట్ గా దానిలో తినటం అట్లా కాకుండా ప్లేట్ ఒకటి పెట్టుకోండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎంత తింటున్నాము ఏంటి అని. చిన్న ప్లేట్, దాన్ని డివైడ్ ఇంటూ హాఫ్. ఆ హాఫ్ లోనే మన సాలడ్, మనం వండుకున్న కూర. సో హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ ఇస్ ఫిల్డ్ విత్ వెజ్జీస్. నెక్స్ట్ ఇంకా హాఫ్ మిగిలింది. ఆ హాఫ్ ని మళ్ళీ హాఫ్ చేస్తున్నాం. 1/4 మిగిలింది. 1/4 లో ప్రోటీన్ పెట్టుకోండి. దట్ కెన్ బి యువర్ ఎగ్స్ ఆర్ దాల్ ఆర్ యువర్ పనీర్, చికెన్, ఫిష్, వాట్ ఎవర్ ప్రోటీన్ సోర్స్ యూ వాంట్ టు. నెక్స్ట్ 1/4 మిగిలింది. కీప్ ఇట్ యాజ్ రైస్ ఆర్ యువర్ కొర్రలు, మిల్లెట్స్, చపాతి, వాట్ ఎవర్ యూ వాంట్ టు. సో ఇప్పుడు ఎక్కువగా మనకి ట్రెండ్ అవుతున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లేట్ అవుతుంది యాక్చువల్లీ ఇది. బట్ ఇలా డివైడ్ చేసుకొని తింటే పోర్షన్ కంట్రోల్ మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ స్కేల్ తీసుకెళ్లాల్సిన అవసరం వెరీ గుడ్, వెరీ వెల్ సజెస్టెడ్. యాక్చువల్లీ మన పాతకాలం థాలి చూసుకుంటే, అంటే ఇంత అన్నం పెట్టుకుంటారు అలా కాకుండా, ఇఫ్ యూ అబ్జర్వ్ టైప్ ఆఫ్ థాలి, అది బుడ్డి బుడ్డి కటోరీస్ లో పప్పు, కూర, రోటి పచ్చడి, then little bit of rice. So that's a good thing actually. But ఇప్పుడు nobody is interested in thali. Everyone is interested in biryani. అక్కడే వచ్చింది అసలు కూడా అంతా. ఏమన్నా అంటే బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అంటారు. అదేంటో ఎమోషన్ లో వాళ్ళకే ఉండేటట్టుగా. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ప్లేట్ ని డిజైన్ చేసుకొని తింటున్నాం అనుకుందాం. చాలా మంది సెలబ్రిటీస్ వి ఫినిష్ ఆర్ డిన్నర్ బై 6 అంటారు. ఇది వరకు అయితే ఒక 2 years బ్యాక్ వరకు ఈట్ బిఫోర్ 8 టు లూజ్ వెయిట్ అని అనేవాళ్ళు. ఇప్పుడు అసలు అది ఇంకా ముందుకు వచ్చేసి 6కి తినేసేయండి, 6:30 కల్లా మాక్సిమం ప్యాకప్ చేసేసుకోండి అని అంటారు. సో ఇక్కడ నేను మిమ్మల్ని 2 పాయింట్స్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ బీయింగ్, బయట వర్క్ చేసే వాళ్ళకి 6:30 టైమ్ ఇస్ లైక్ ఐదర్ దే విల్ బీ ఇన్ ది ఆఫీస్ ఆర్ దే విల్ బీ ఇన్ దర్ రిటర్న్ జర్నీ టు ఫ్రమ్ ఆఫీస్. సో అది ప్రాక్టికల్గా కుదరచ్చు, కుదరకపోవచ్చు కొంతమందికి. అండ్ సెకండ్ పాయింట్, 6:30కి తినడం వల్ల ప్రాపర్ డైజెషన్ అవుతుంది అని ఏదైతే మీలాంటి వాళ్ళు చెప్తారో, వన్ స్ట్రాంగ్ పాయింట్ నాకు డౌట్ ఏంటంటే, చాలా మంది కంప్లైంట్ చేసేది ఎర్లీగా డిన్నర్ చేస్తే రాత్రి పడుకునేటప్పటికి ఆకలేస్తుంది, కడుపు ఎంటీగా ఉంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదు, అర్ధరాత్రి లేచి ఏమన్నా తినాలనిపించడము, లేకపోతే గుండెల దగ్గర మంటగా ఎసిడిటీ ఉండడము, ఇలాంటివి చెప్తారు. సో ఈటింగ్ ఎట్ 6:30 ఇస్ ఐడియల్ ఆర్ ఇట్ ఇస్ నాట్ గుడ్? ఏం చెప్తారు మీరు? సో దీన్ని సైంటిఫిక్ టర్మ్ లో అయితే వి కాల్ ఇట్ సర్కేడియన్ రిథమ్ అంటామండి. బాడీకి అదొకటి ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక ఇంటర్నల్ బయోలాజికల్ క్లాక్ అనుకుందాము. సో బేసిక్గా మనకున్న ఈ మెటబాలిజం ఏదైతే ఉందో ప్రతి హ్యూమన్ బాడీకి, అది ఇట్ విల్ బి వెరీ యాక్టివ్ డ్యూరింగ్ ద మార్నింగ్ టిల్ ఆఫ్టర్నూన్. సో ఈవినింగ్ మనకు సన్సెట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అది స్లో డౌన్ అయిపోయి బాడీలో ఉన్న ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని, ఎస్పెషల్లీ ఈ క్లాక్ అన్నదంట మనకి లివర్, ప్యాంక్రియాస్, గట్, ఇంటెస్టైన్స్, పేగుల్లో ఉంటుంది అని చెప్పి కూడా ఎవిడెన్స్ ఉంది. సో ఈ 3 ఆర్గన్స్ కూడా ఏంటంటే
ఆఫ్టర్ సన్సెట్ దే షట్ డౌన్, ఇక డైజెషన్ చెయ్యము, మేము రిపేర్ వర్క్లోకి వెళ్ళిపోతామని దే షట్ డౌన్ దెమ్సెల్వ్స్. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, మార్నింగ్ అంతా కూడా పాపం ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ దట్ రష్, హడావుడిగా టైం ఉండదు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఆ కంగారు లేదా కాఫీ తాగిస్తారు, వెళ్ళిపోతారు, ఎప్పుడో లేట్గా లంచ్ చేస్తారు, ఇంటికి వచ్చాక ఒక ప్రశాంతమైన ఫీలింగ్లోకి వస్తారు, ఆ వర్క్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి. అప్పుడు 2 మిస్టేక్స్ జరుగుతున్నాయండి. ఇంటికి రాగానే హెవీ స్నాకింగ్ చేస్తారు చాలామంది, 7 to 8 బిట్వీన్. లేట్ డిన్నర్ 10, 10:30, 11కి డిన్నర్ చేస్తారు. లేదా డిన్నర్ ఒక్కటే చేసినా సరే హెవీగా చేస్తున్నారు. ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ దేర్ డే, విచ్ ఇస్ గోయింగ్ రివర్స్. మనకి డిన్నర్ తక్కువ పెట్టుకోండి, డిన్నర్ షుడ్ బి స్మాల్ అండ్ వెరీ లైట్. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మంచిగా తినండి, మన మెటబాలిక్ రేట్ కూడా బాగుంటుంది. సో గబుక్కని మనం కొద్దిగా ఎక్కువ తిన్నా యువర్ బాడీ విల్ బి ఎట్ అ బెటర్ పేస్ ఆఫ్ బర్నింగ్ క్యాలరీస్. ఈ టైంకి దానికి అది ఉండదు, బట్ మనం రివర్స్ చేయటం వల్ల మొత్తం రివర్స్ అయిపోతుంది. సో సైన్స్ అయితే ఇది కరెక్టే, బట్ అగైన్ వెన్ వీ టాక్ అబౌట్ ద ప్రాక్టికల్ అప్రోచ్, మీరు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాపం ఆ టైంకి దే విల్ బి డ్రైవింగ్ బ్యాక్ హోమ్, లేదంటే వాళ్ళ వర్క్ అవర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా టాక్స్కి కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్ళినా కూడా దట్స్ ద కంప్లైంట్ ఐ గెట్, అప్పుడు ఏం చేయాలి అని. సో ప్రాక్టికల్గా మనం ఏం చేయొచ్చు అంటే, లెట్స్ సే మీరు బై 7, 7:30, 8 లోపల ఇంటికి వెళ్తున్నారు అని అనుకుంటే కొద్దిగా ముందుకు పుష్ చేసుకోండి. అంటే ఇంటికి వెళ్ళగానే తినేసేయండి ఏదో ఒకటి. అంటే మార్నింగే మీరు ఏదో ఒకటి కొంచెం మీల్ ప్రెప్ చేసి పెట్టుకోవడం, ఇఫ్ యూఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఆర్ ఏదైనా రెడీగా, ఇప్పుడు పెసరట్టు లాంటిది పిండి రెడీగా ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైమ్ టు డూ అ దోశ. ఆర్ ఎగ్స్ బాయిల్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, దాన్ని కొంచెం వెజ్జీస్ కట్ చేసి పెట్టుకుంటే మనం లైట్గా స్టర్ ఫ్రై లాగా చేసి పన్నీర్ ఆర్ ఎగ్స్తో ఇట్లా చేసుకొని తినడానికి డజంట్ టేక్ మచ్ ఆఫ్ టైం. కొంచెం మీల్ ప్రెప్ అంటాం దీన్ని, మనం ముందే కొద్దిగా అవి రెడీగా ఉంచుకుంటే ఇంటికి వెళ్ళగానే మీరు అట్లీస్ట్ బై 8 యూ కెన్ ఫినిష్ ఆఫ్. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, డ్రాస్టికల్గా చేంజ్ చేసేసి 6ంటికే తినేయాలి 7ంటికే తినేయాలి అని అనుకోకుండా, మీ టైంకి ఒక 30 minutes బిఫోర్. మీరు అన్నట్టుగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు కూడా లేట్ డిన్నర్స్ చేసే వాళ్ళు ఉన్నారండి, విచ్ ఇస్ వెరీ రాంగ్ అగైన్. సో మీరు ఇంట్లో ఉంటే కొంచెం, ఇప్పుడు 9కి తింటున్న వాళ్ళకి నేనేమంటానంటే 8కి అయిపోవాలి అన్నట్టుగా పెట్టుకోండి, ఆర్ అట్లీస్ట్ బై 8:30 అలా కొద్దిగా అలవాటు చేసుకుంటా ఉంటే మీకే ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, మన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే విచ్ ఇస్ డిన్నర్కి బెడ్ టైంకి మనకి 3 hours ఆఫ్ గ్యాప్ అన్నది ఉండాలి ఫర్ బెటర్ డైజెషన్. 2 hours ఇస్ లైక్ మ్యాండేటరీ. 3 hours ఉంటే హ్యాపీ, యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో విల్ బీ హ్యాపీ. సో లేట్గా తినటం వల్ల ఏమవుతుంది, డైజెషన్ అంతా ఇట్స్ మెస్టప్, మనకి మనమే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ కొని తెచ్చుకుంటున్నాం. అండ్ ఇన్సులిన్ కూడా అంతే, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ దానిపైన అది సరిగ్గా చేయదు, అగైన్ ఇట్ విల్ స్టోర్ యాజ్ ఫ్యాట్. సో ఆ హెవీ మీల్ తర్వాత మనకి యాక్టివిటీ కూడా ఏముండదు, వీ విల్ బీ అట్ రెస్టింగ్ మోడ్, యూ విల్ బీ ఇన్ టు స్లీప్. సో అన్నీ కూడా మనకి రివర్స్ అవుతున్నాయి తప్పించి హెల్ప్ అయ్యే పాయింట్ అయితే ఏమీ ఉండట్లేదు. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి అని అంటే, మీ టైమింగ్స్ ప్రకారంగా ఒక 2 to 3 hours ఆ గ్యాప్ అన్నది మెయింటైన్ చేసుకొని, ఇంకొద్దిగా ముందుకి పుష్ చేసుకొని, లైట్ డిన్నర్ పెట్టుకొని, చిన్న పోస్ట్ మీల్ వాక్ అనేది పెట్టుకోండి. దట్ విల్ ప్లే అ మేజర్ రోల్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నది ఉంటుంది. 15 to 20 minutes వాక్ ఇంట్లోనే నడవండి. ఆ టైంకి బట్ ఏం చేస్తారు, ఫోన్ పట్టుకొని కూర్చోవడము, లేకపోతే టీవీ చూడటము, లేదంటే దే జస్ట్ లై డౌన్. అంటే అఫ్ కోర్స్ మార్నింగ్ నుంచి అలసిపోయి ఉంటారు, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఏంటంటే వాకే కదా. అండ్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, మీరు అలా వాక్ చేయటం వల్ల ఏదైనా గట్ డిస్టర్బెన్సెస్ ఉన్నా సో యువర్ డైజెషన్ అన్నది మంచిగా అవుతుంది, బికాస్ యువర్ ఇంటెస్టైన్స్ ఆర్ ఆల్సో మూవింగ్. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా చక్కగా సెటిల్ డౌన్ అయిపోతాయి. పర్ఫెక్ట్. మీకే ఆ డిఫరెన్స్ అన్నది అర్థమైతే ఆటోమేటిక్ గా హాఫ్ అన్ అవర్ ముందుకు పుష్ చేసింది 1 hour కి పుష్ చేస్తుంది. కరెక్ట్. అంటే ఇలా చేస్తే మంచిది అని కాకుండా, వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్, యూ యువర్ సెల్ఫ్ విల్ ఇనిషియేట్ అండ్ డూ ఇట్. సెల్ఫ్ మోటివేషన్ మనకే వస్తుంది, ఎవరు కూర్చొని మోటివేట్ చేయక్కర్లేదు. అప్పుడు యాక్చువల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది.